గృహాణ చమనం దేవ తుభ్యంతం మాయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ నిర్వాణ గణపూజిత. పూజ చేసినట్లేదు. గణాధిపాయ నమః. భగవతీ పత్రం పూజయామి. పత్రం పేరేంటి? ఉమాపుత్రాయ నమః. పత్రం పూజయామి. గజానాయ నమః. యుగ్మం పూజయామి. ఆ పూలు నమః. దత్తోరపత్రం పూజయామి. దత్తోరపత్రం పూజయామి. అపామార్గపత్రం పూజయామి. వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. నీలకంఠాయ నమః. తోతపత్రం పూజయామి. వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. వ్యక్తి వారికి నిరాపరించడం తప్పదు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషిపత్రుల అపరిందరం పాడేది. ఒకనొకప్పుడు సప్తమార్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. ఇలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్రులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి తాను అరుంధతి తప్ప ఋషిపత్రుల రూపు ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్న వారిని తమ భార్యలను ఋషులు కోపగించి వారిని వెడినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్రులు చంద్రుని చూడటం వల్ల వారికి అపరింద కలిగింది. దేవతలు ఋషిపత్రులను చూసి పరమేశ్వరుడు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి దానిని స్వచ్ఛచిత్తులు చేసి ఋషిపత్రులను సంరక్షించారు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా బాలకడవలో చంద్రుని చూసి నీనాపరికలు గురయ్యాడు. భద్రాజిత్ రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతమాన్ని పొందాడు. ఆ సమంతమాన్ని రోజు